తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ను రద్దు చేయాలన్న పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వివరాలను వెల్లడించారని తెలిపారు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో నోటీసులు ఇవ్వడంతో కొంత గడువు కోరారని, నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నరసింహారెడ్డి వివరాలు వెల్లడించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండటంతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాతే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని కేసీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. ఏఆర్సీ కూడా జ్యుడిషియరీ సంస్థ భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో సాంకేతిక లోపాలున్నాయని కమిషన్ తెలిపింది. దేశంలో ఎన్నో పవర్ ప్లాంట్లను ఈ పద్ధతి ప్రకారం నిర్మించారని, పవర్ ప్లాంట్ల నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి కూడా ఉందని, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషనర్ నిర్ణయాలపై ప్రత్యేకంగా కమిషన్ వేయవద్దని తెలిసినా ప్రభుత్వం జీవో విడుదల చేసిందని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించవచ్చునని సూచించింది. ఇవాళ కోర్టులో విచారణ కొనసాగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటివరకు విద్యుత్ కొనుగోలు అంశం మాత్రం ఒక రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. కొత్త రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కమిషన్ ఏర్పాటు చేసి మాత్రం కమిషన్ నుంచి కూడా విద్యుత్ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరిగాయన్న దానిపై ఇప్పుడు రాబట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. కానీ ఈ కమిషన్ మాత్రం ఏదైతే అంటే ఇప్పటివరకు మాత్రం కమిషన్ పైన కూడా తప్పుకుంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క రాశారు. దానిపై కూడా ఇప్పటివరకు హైకోర్టు కూడా వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించినందుకు మాత్రం ఇవాళ కూడా హైకోర్టులో విచారణ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డికి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం 2 లేదంటే 3 రోజుల వ్యవధిలోనే వీరిద్దరి నుంచి వివరణ వస్తుందని చెప్పేసి కూడా కమిషన్ కూడా భావిస్తుంది. కమిషన్ కు వివరణ ఇవ్వకపోతే మాత్రం కమిషన్ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఇందులో నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు పవర్ కమిషన్ కూడా పరిశీలిస్తుంది కాబట్టి ఇవాళ హైకోర్టులో మధ్యాహ్నం తర్వాత మాత్రం దీనిపైన కూడా వాదనలు వినిపించిన తర్వాత మాత్రం ఎలాంటి నిర్ణయం రాబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దాంతో పాటుగా ఈ నెల 30 వరకు మాత్రం విద్యుత్తుకు కొనుగోలుగా అంశాలకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ కూడా కోరింది కాబట్టి కమిషన్ కు సంబంధించిన మాత్రం ఇంకా కొంత సమయం కావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంని గడువు కొడితే మాత్రం ఎన్ని రోజుల పాటు కూడా ఇంకా సమయం ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దాని పేరు కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కమిషన్ మాత్రం ఇప్పటివరకు 27 మందిని కూడా విచారణకు రావాలని చెప్పి కూడా ఇప్పటివరకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో మనందరి నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు కమిషన్. థ్యాంక్ యూ ప్రవీణ్.